అందరికీ నమస్కారం. జై గురుదత్త. 2024లో కుంభరాశి ఫలితాన్ని చూద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి కంటక శని దోషం ఉంది. ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్ స్థానంలో రాహు ఉండడం అది దోషమే. తృతీయంలో గురువు దోషమే. అస్సలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశిది ఒకటి. ఎందుకు అంటే ఇక్కడ కుంభరాశి వారికి 7.5 అంటే ఏలినాటి శని దోషం ఉంది, కంటక శని దోషము, చండాలగ్రహమైన రాహుగ్రహం యొక్క దోషము, గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం, చదువు విషయంలో సమస్యలు, చెప్పిన మాట వినకపోవడం, మొండితనము, చెడు అలవాట్లకు గురవడం, లేదా కుంభరాశి వారికి ఆర్థిక నష్టం, స్టాక్ మార్కెట్లు జూద రంగాల్లో అందులోకి ప్రవేశం జరిగి డబ్బంతా నష్టపోవటం, లేదు కుంభరాశి వారికి అనుకున్న పనులు నెరవేరకపోవడం, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, రాజకీయ పరంగా ఇబ్బందులు, కొన్ని ఫాల్స్ ప్రామిసుల ద్వారా కోర్టు కేసులు, చికాకులు, గొడవలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఇత్యాది దోషాలు కుంభరాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కుంభరాశి వారికి అసలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి అని కాదు. ఇక్కడ గురువు మారినా కూడా ప్రయోజనం లేదు. 2024లో ఏ గ్రహము అనుకూలించినా కుంభరాశికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలించవు. రాహు, కేతువు, శని, గురువు ఈ 4 గ్రహాలు అనుకూలించే అవకాశమే లేదు. కాబట్టి కుంభరాశి వారు తగిన పరిహారాలు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో వాంటెడ్గా ఏదో చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు నా సంకల్పం. అయ్యా ఈ విధంగా ఉంది, ఈ దోషం ఉంది, దానికి తగిన పరిహారం దైవారాధన ఒక్కటే, ఆ భగవంతుణ్ణి నమ్ముకో, దైవారాధన చేసుకో అని చెప్పడం నా ఆవేదన, నా బాధ్యత, అంతే తప్ప వేరే ఏం లేదు. కానీ కుంభరాశి వారికి కనీసం ఈ గురువు మారుతాడు, రేపు 5వ నెలలో గురువు మారాక ఎలా ఉంటుంది అన్నా కూడా చతుర్థ గురువు అక్కడ కూడా దోషమే. ఓవరాల్గా కుంభరాశి వారు ఒక స్థలం తీసుకుందామన్నా ఈ సంవత్సరం పెండింగ్ పడుతుంది. ఒకవేళ మొండిగా తీసుకున్నా అందులో నష్టం జరుగుతుంది. అంటే 10 రూపాయల వస్తువు 15 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే ఈ కుంభరాశి వారికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం చేత అనుకున్న పనులన్నీ పెండింగ్ పడతాయి. వివాహం కుదరకపోవడం, కుదిరిన వివాహమైన ఆ వివాహం నిలబడకపోవడం, అంటే ఈ సరైనటువంటి గ్రహబలం లేనప్పుడు వచ్చిన సంబంధం చేసుకోవడం ద్వారా కూడా ఆ వివాహం నిలబడకపోవడం, పెళ్ళయ్యాక గొడవలు, మనస్పర్ధలు, విడిపోవడాలు, ఇటువంటి దోషాలు ఏర్పడతాయి. దానికి ఏంటి అంటే ఫస్ట్ మీరు వివాహం చేసే ముందు వధూవరుల జాతకం 1కి 2 సార్లు చెక్ చేయించాకే వివాహం చేయండి. కుంభరాశి వాళ్ళది ఓవరాల్గా యావరేజ్గా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. కుంభరాశి వారు శతభిష నక్షత్రంలో 4 పాదాలు కుంభరాశి వారు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదాలు కుంభరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 3 పాదాలు కుంభరాశి వాళ్ళే. ఈ కుంభరాశి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం, దైవ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం అవసరం. దత్తార్పణమస్తు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.